తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేసేవారు పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ అధికారులు సిబ్బందికి సూచించారు. గురువారం ఉదయం నగరంలోని గాంధీ రోడ్, మంచాల వీధి, పీపీ చావడి, ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు, ప్రజల రద్దీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు మరింత మెరుగు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేందుకు 2 నెలల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. నగరంలో రోడ్లపైన ఎక్కడా చెత్త కనబడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని తెలిపారు. నగరంలో అన్ని కూడళ్లలో డివైడర్ల మధ్యలో ఎండిన మొక్కలను, చెత్తను తొలగించి కొత్త మొక్కలు నాటించాలని తెలిపారు. ముఖ్యంగా అన్ని కూడళ్లలో రంగురంగుల పూల మొక్కలు నాటించి సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డివైడర్లకు పెయింటింగ్స్ వేయించాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి మన పని మన దైవం అనే భావనతో విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.